నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. ఆదర్శ గ్రామాల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన. గ్రామాల అభివృద్ధిపై పీహెచ్డీ చేస్తున్నట్లు ప్రకటన. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఉత్సాహంగా భీమ్ టీవీ స్టాల్. భీమ్ టీవీ ఫైర్ స్టిక్, ఓటీటీ యాప్లపై అవగాహన. విశాఖలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. చిరుపాటకు స్టెప్లేస్తూ ఆగ్రహం అనిపించిన కళాకారులు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తన నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు సైతం జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాంబోట్లపాలెం గ్రామంలో 14,60,000 రూపాయలతో అంతర్గత సీసీ రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో 205 వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, కాయగూరలు, నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎప్పుడైనా మీ గ్రామంలో మీ పొలాలు పోయి లేకపోతే మీ ఇళ్ల దగ్గర నీళ్లు వచ్చి వర్షాలు ఎక్కువ కురిసినాయని ఎప్పుడైనా 25 కేజీలు కాదు కదా, కనీసం కేజీ బియ్యం పట్టుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉందమ్మా ఎప్పుడైనా గత 5 సంవత్సరాలు? ఫస్ట్ టైం. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. మీ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలి. అందుకే అధికారులకు కూడా నేను ఎక్కడున్నా, అమరావతిలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, లేకపోతే వైజాగ్ లో ఉన్నా, ఎక్కడ నేను నా ఇరిగేషన్ శాఖ పని మీద నేను ఎక్కడ ఉన్నా నా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే గతంలో ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వం మీకు సాయం అందించకపోయినా నేను ఈ రోజు మరి అధికారులతో మాట్లాడుకుని ఆ సాయాన్ని మీకు అందజేస్తున్నాను. మీకనే కాదు, కాంబట్లపాలెమే కాదు, ఏదైతే కంచుస్తంభపాలెం, బోరుగుపల్లి, దొడ్డిపట్ల, అబ్బరాజపాలెం, గంగరపాలెం, లక్ష్మీపాలెం, ఎలమంచిల్లంక, ఏనువాన్లంక, కనకాయలంక, పెదలంక, బాడవ, మరి ఒడ్డిలంక, నార్లునాయక, కట్టుపాలెం, కాంబట్లపాలెం, చింతదీప, కొంచెం లోతట్టు ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆఖరి గొప్పర్లో కూడా కొన్ని నీళ్లు దెబ్బతిన్నాయంటే నీళ్లు వచ్చినాయంటే వాడికి కూడా ఏమని చెప్పాం, మనకి మన వద్దు బర్రు అంటే ఈ రకంగా సాయం మీ అందరికీ కూడా అందజేస్తున్నాం. అంటే మీకు వచ్చిన నష్టాన్ని కష్టాన్ని నేను తీర్చలేకపోయినా కనీసం మీకు ఒక బాసటగా అండగా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఏదైతే కాంబట్లపాలెంకి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు ఇంటర్నల్ సీసీ రోడ్లు కూడా ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటర్నల్ సీసీ రోడ్లతో పాటుగా మీకు మెయిన్ రోడ్ ఒకటి నేను బాకీ ఉన్నాను. మీ యొక్క చింతదెబ్బ నుంచి మీ యొక్క కాంబట్లపాలెంకి మంచి సిమెంట్ రోడ్, సీసీ రోడ్డు పూర్తిగా వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయని, సమిష్ట కృషితో అన్ని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చునని మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలపై ముంబై యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినమేరం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలోని వృద్ధాశ్రమం, అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్ హైస్కూల్, డ్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో గొట్టుముక్కల రామసీతచే నిర్వహిస్తున్న శారీ తయారు చేసే కేంద్రాన్ని, పబ్లిక్ హెల్త్ సెంటర్ను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని, గ్రామంలో సీసీ రోడ్లను, పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. భీమవరం మండలం వెంప, చినమేరం, కాళ్ల మండలం, ప్రాతాల మెరక, కలిదిండి మండలం, తాడినాడ గ్రామాల్లో పర్యటించినట్లు చెప్పారు. ఈ గ్రామాలు కొందరి కృషి వల్ల అభివృద్ధి చెందాయని, అదేవిధంగా అన్ని గ్రామాలు అభివృద్ధి జరిగేలా గ్రామ పెద్దలు, ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చాను నేను. ఎందుకంటే భారతదేశంలో కొన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా పిలువబడతాయి. అంటే ఉన్న ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అన్న ఒక సంకల్పం మనం తీసుకెళ్తే, ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఈ విధంగా ముందుకు వచ్చి వారి గ్రామాలని చక్కగా వారు ముందుకు తీసుకెళ్ళారు. అందులో చినమేరం గ్రామం ఒకటి. ఎందుకంటే స్పందించే హృదయాలన్నవి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. భీమవరం ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతాల్లో
అంటే ఏదైనా గ్రామం మార్పు చెందాలంటే ఎవరో ఒకరు సంకల్పించాలి. ఆ సంకల్ప బలానికి మిగతా వాళ్ళ బలం కూడా జోడిస్తే అప్పుడేమవుతుందంటే ఆ గ్రామం ప్రమాణంగా ముందుకు వెళుతుంది. అటువంటి భావాలు ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ చిన్న నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా కావడానికి ఏం చేయాలి అన్నది ఒక సంకల్పం. అది తయారు చేసి అన్ని గ్రామాలకు మనం ఇద్దాం. మీ గ్రామం ఆదర్శ గ్రామం కావాలంటే ఇవి మీరు అనుసరించండి, మీ గ్రామం ఆదర్శ గ్రామంగా మారిపోతుంది అన్నది ఒక చిన్న సంకల్పనతో నా పిహెచ్డి చేస్తున్నాను యూనివర్సిటీలో. దానికోసం ఇక్కడ స్టడీ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇంతమంది యొక్క ఆశీర్వాదాలు పొందడం అంటే ఒక్క ప్రాంతం నుంచి అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో గుళ్ళకు వెళితే అందరి దేవుళ్ళు ఉంటారు కాబట్టి అందరి ఆశీర్వాదాలు ఒకే చోట తీసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఒకే చోట నాకు తీసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఇయర్ షేప్లో ఉంటుంది, చెవి షేప్. ఇది వచ్చేసి తల. కాబట్టి దీన్ని గనక మనం ప్రెస్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ 21 సార్లు చేస్తే మీ మెమరీ పవర్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. 4, 5, 6 సిబిఏలో అంటే నేను ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ చేశాను, ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత ఒక పరీక్ష రాయాలి. ఆ పరీక్ష పేరు సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలి, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్. ఆ పరీక్షలు 3 ఉంటాయి. మొదటిది వచ్చేసి ప్రిలిమినరీ పరీక్ష, 2 మెయిన్ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఈ 3 కనుక మనం పాస్ అవుతే అప్పుడు మనకి ఐపీఎస్లో ఐఏఎస్లో సెలెక్ట్ చేస్తాం. 52 lakhs పాపులేషన్ వల్ల న్యూజిలాండ్ 10 గోల్డ్ మెడల్స్ సాధించింది. 140 crores పాపులేషన్ వల్ల ఇండియా మాత్రం వరల్డ్ గోల్డ్ మెడల్ కూడా సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మనం 6 మెడల్స్ తీసుకొచ్చాం. మరి ఏం చేస్తున్నాము అంటే మనవాడు చెప్పాడు కలుపు మొక్కలు తీసేయట్లేదు. మనం కలుపు మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మనం ఎదగలేకపోతాం. కాబట్టి ఏమన్నాడు, సెల్ ఫోన్ వదిలేరు పక్కన, మిగతా కలుపు మొక్కలన్నీ పక్కకు తీసేయాలి. తీసేసి ఒకే లక్ష్యంతో వెళ్ళాలి. ఏ విధంగా అయితే కార్తీక్ నేను చెస్ ఛాంపియన్ అవుతానని వెళ్తున్నాడో ఆ విధంగా మీరందరూ కూడా వెళ్ళగలిగారు. మీ రాజకీయాల్లో తిరిగి వాళ్ళతో ఉన్న అనుభవం. నా దృష్టిలో రాజకీయం అంటే అతి ఉత్తమమైన సేవ. అంటే నేను ఒక చిన్న ఎన్జిఓ నడుపుతాను, నేను కొంత మాత్రమే పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళొచ్చాను, వాళ్ళకు చిన్న ఒక 40 మందికి వాళ్ళ ఆశ్రమాన్ని నడుపుతున్నాను. కానీ ప్రభుత్వం అనుకుంటే మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి రాజకీయాలన్నవి అత్యుత్తమమైన సేవకు ఉదాహరణ రాజకీయాలు. కానీ రకరకాల ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు రాజకీయాలు. అంటే రాజకీయాలంటే మనం డబ్బులు పెట్టి ఎన్నికవ్వాలి, ఎన్నికైన తర్వాత మనం డబ్బులు సంపాదించాలి, ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది, సేవ చేద్దామని కొంతమంది, మోసం చేద్దామని కొంతమంది, మాయ మాటలు చెబుదామని కొంతమంది, రకరకాల ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నా దృష్టిలో రాజకీయాలంటే అది అత్యుత్తమమైన సేవ. ఆ విధమైన రాజకీయ నాయకులు మనకు కావాలి అని నేను అనుకుంటున్నాను. ఏముండాలంటే మీకు అమ్మా నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి
శభాషమ్మ, నిన్ను చూస్తే మాకు గర్వపడతాం మేమని మీ అమ్మ నాన్నలు మీతో మాట్లాడగలరు. రెండవది, మీరు చదువుకున్న స్కూల్కి మీరు ముఖ్య అతిథులుగా రావాలి. ఏ స్కూల్లో చదువుతున్నారు? మీరు చిన్నమిరంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నారు. మీరందరూ కూడా ఈ స్కూల్కి ముఖ్య అతిథులుగా రావాలి, చీఫ్ గెస్టులుగా. ఎప్పుడు వస్తారు మీరు చీఫ్ గెస్టులుగా? మంచి ఉద్యోగం చేసి మంచి విజయాలు సాధించినప్పుడు మిమ్మల్ని మేడం గారు చీఫ్ గెస్టుగా పిలుస్తారు. ఇక్కడ మూడవ లక్ష్యం ఏముండాలంటే మీ సంతకాలు ఆటోగ్రాఫర్గా మారాలి. ఆదర్శ గ్రామాలు ఎక్కడుంటాయో ఆ గ్రామాలకు వెళ్ళి ఆ ఆదర్శ గ్రామాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకంటే అన్నీ కూడా ఒకప్పటి కాలంలో మామూలు పంచాయతీలుగానే ఉండేవి, కానీ కొందరి కృషి వల్ల, ముఖ్యంగా ఇక్కడ చూస్తే శ్రీనివాసరాజు గారు కావచ్చు, తర్వాత వెంప గ్రామంలో చూస్తే బంగారరాజు గారు కావచ్చు, పాతళ్ల మెరకలో చూస్తే శివవర్మ గారు కావచ్చు, తాడినాడు చూస్తే బాబు గారు కావచ్చు, వీరందరూ కూడా ముందుండి ఈ గ్రామం యొక్క కష్టాలను వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకొని నడిపించడం వల్ల ఆ గ్రామాలు ముందుకు వెళ్ళాయి అన్నది నాకు సర్వసాధారణంగా కనిపించింది. కాబట్టి అటువంటి గ్రామానికి వచ్చి ఏ విధంగా వీళ్ళు ఏ విధమైన కష్టాలను ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఎందుకంటే మంచి పని చేస్తున్నప్పుడు కష్టాలు చాలా ఎదురవుతాయి. అదే ఏదైనా వేరే పని చేయాలంటే చాలా సులభం. ఎక్కడెక్కడైనా ప్యాకెట్ కావాలంటే ఈ చెట్టు కింద కూర్చుంటే 10 మంది వస్తారు, ఎందుకంటే అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే చీపురు పట్టుకొని మనం రోడ్డు ఊడుద్దామంటే వచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇటువంటి విచిత్రమైన వాతావరణంలో మనం ఉంటున్నాం. కాబట్టి అటువంటి వాతావరణంలో కూడా గ్రామాలను ఆదర్శ గ్రామాలు చేయడానికి వాళ్ళ పడిన కష్టాలేంటి, తర్వాత ఏ విధంగా ఈ మార్పును తీసుకొచ్చారని ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. నిన్న వెంప గ్రామానికి వెళ్ళాను, ఇంతకుముందు కూడా వచ్చాను, ఇక్కడికి చిన్నమిరం గ్రామానికి వచ్చాను నేను. ఇక్కడ ఈ పంచాయతీ ఆఫీసుకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈసారి మళ్ళా వచ్చి ఒకసారి జరుగుతున్న పరిస్థితులు, మారుతున్న పరిస్థితులు, దీంట్లో ఏ విధంగా ముందుకు మీరు తీసుకెళ్తున్నారని చూడడానికి రావడం జరిగింది. బెటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.